పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల తన క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆయన అనుచరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా దొరబాబు మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అభివృద్ధికే పనిచేశాను తప్ప వెన్నుపోటు రాజకీయాలు చేయలేదన్నారు. గత 8 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలు పొంది మనస్తాపానికి గురయ్యానని, ఇక పార్టీలో ఇమడలేక తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తాను కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. నాకు ఆహ్వానం ఉన్నా కూడా అక్కడ ఉండే నాయకులను ఇబ్బంది పెట్టి వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, అవతల టికెట్ ఆశించేవారు కావచ్చు, వాళ్ళందరినీ కాదని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేస్తూ వారి యొక్క ఆశల్ని మీరు తుంచే విధంగా నేను వెళ్ళకూడదు. నాకు ఇక్కడ ఉండే ప్రజానీకం నాకు ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను శాసనసభ్యులు అయ్యాను. అంతకుముందు బీజేపీ సర్కారు. ఇంకా జీవితంలో మనిషికి సంతృప్తి అనేది 2 సార్లు శాసనసభ్యుడిగా ఆయన సంతృప్తి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎలవేళ కూడా నేను అంతగా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఉండే నాయకులకి అందరికీ కూడా నేను ఏ సమస్య ఉన్నా కూడా నేను కూటమిలోకి వెళ్ళినా వీరి కోసమే నేను పనిచేస్తాను తప్పించి నాకు వ్యక్తిగత ఎజెండా నేను రాజకీయంగా ఎదురుకెళ్ళాలని ఎజెండా లేదు. ఇక్కడ ఉండే పిఠాపురం ప్రజానీక కష్టాలు బీచ్ తీర ప్రాంతం తుఫాను ఎప్పుడు వచ్చినా కూడా సముద్రంలో ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితి. ఒకప్పుడు 2 కిలోమీటర్ల సముద్రం ఉంది. ఈ రోజున ఉప్పడ ఊళ్ళోకి వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితిని మనం శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి గత ప్రభుత్వాన్ని కూడా నేను కోరడం జరిగింది. కానీ నేను చేయలేనటువంటి ఈ రోజున కూటమి ప్రభుత్వం సెంట్రల్లో 2 కలిపి విద్య దాన్ని కూడా చేయాలని, అలాగే ఏలే రాజనీకరణ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ద్వారా నేను ఇక్కడ శంకుస్థాపన 140 కోట్లతో శంకుస్థాపన చేసినప్పటికీ ఈ రోజుకి కూడా అది పూర్తవుతుంది. దాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయాలని వారిని కోరుతాను. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ నియోజకవర్గ ప్రజల కష్టాన్ని కడతీర్చే విధంగా మా నాయకులందరూ